హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజైతే మా చిన్న వ్లాగ్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు కూడా రాగి జావే చేసిన. 1.5 గ్లాస్ తాగేసరికి కడుపు నిండిపోయినట్లు అయ్యింది. ఇప్పుడు టైం వచ్చేసి 9 దాటింది. అయినా సరే మా చెర్రిగాడు చిన్న తల్లి ఇంకా లేవలేదు. లేచిన దగ్గర నుండి అల్లరి చేస్తూ కొట్టుకుంటారని వాళ్ళనైతే అట్లనే పడుకొని ఇచ్చిన. వాళ్ళు కూడా లేవగానే రాగి జావ తాపించి ఆడుకోమని చెప్పిన. ఇంకా వాళ్ళు ఆడుతుండగానే పనంతా కంప్లీట్ చేసుకొని నేను ఫ్రెష్ అయ్యి ఈరోజు మార్నింగే దీపారాధన చేసిన. ఇంకా అది ఇది అంటుండగానే మధ్యాహ్నం తినే టైం కూడా అయ్యింది. ఇక్కడ మా చిన్న తల్లి తింటుంది టమాటా రైస్ అనమాట. మార్నింగ్ కర్రీ ఏం చేయలేదు కాబట్టి అందరికీ టమాటా రైస్ చేసిన. అయితే దీన్ని మా చిన్న తల్లి ముందు పెడితే దీన్ని తింటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని సార్లు అయితే కలర్ చూసే కారం ఉంటుందేమో అని భయపడి దగ్గర కూడా రానియదనమాట. వీడియోలో కలర్ ఇట్లా కనిపిస్తుంది కానీ అందులో అంత కారం అయితే ఏం లేదు. ఇది తినకపోతే మళ్ళీ తన కోసం స్పెషల్గా వేరే చేయాల్సి వచ్చేది. కానీ కారం అనిపించకనో లేక టేస్ట్ నచ్చో హ్యాపీగా తిన్నది. కింద పడకుండా తినాలి ప్లేట్లో. సరే ఏం కాదులే ఉండనీలే తల్లి. అట్లా అనకూడదు, డ్రెస్ కంటుతుంది మొత్తం. సరే అక్కడ కూర్చో. ఓకే పోయిందిలే తల్లి, పోయిందిలే. డ్రెస్ చూడు, జీన్స్ కావాలంట, జీన్స్. సరే అంతే ఇంకా పోయిందిలే. ఓకే మంచిగా కూర్చో, ఫస్ట్ మంచిగా కూర్చో తల్లిగా. కాలు మంచి పెట్టుకో. పెట్టినా నీకు వద్దా? తినా అట్లా కూర్చోవాలి తల్లిగా. అన్నం అంతా ఒక దగ్గర కానీ ఇట్లా మంచిగా ఒక దగ్గరకే తిను. సూపర్ తినాలి. తిను, ముక్క తిను. వావ్, పెట్టినా నేను పెట్టుకొని వస్తాలే. నువ్వు పట్టుకుంటే చెల్లె కూడా ఏమని చెప్తుంది. సెల్లు తింతల్లి బాగుందా? వావ్, దగ్గర పెట్టుకో. ఇగో ఇట్లా దగ్గర పెట్టుకొని తినాలా? తిను, ఇంకా ఇప్పుడు తిను. మంచిగా వంగు ఇట్లా వంగి తినాలా? బాబా ఎంత బాగా తింటుందిరా చిన్న తల్లి. వెరీ గుడ్ తల్లి, అట్లా తినాలి కింద పడకుండా. ఓకేనా? ఏమైంది? అన్నయ్య కింద పడుతుందా? ఏం కాదు, అన్నయ్య అట్లనే ఆడతాడు. అదిగో అట్లా చేయొద్దు మళ్ళా. తినా వద్దు తల్లి, అయి చేతి అంటావా? సరేలే, తర్వాత అందులే. అది తిను. వెరీ గుడ్ తిను తల్లి, తిను. అయ్యయ్యో, కాలం పోయిందా? చూసుకోవాలి నాన్న. తిందల్లి, తిను. ఎందుకు రా అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ? ఆమెను ఫస్ట్ చూడు, నువ్వు మంచిగా కూర్చో. నువ్వు అట్లా వేసిన చెల్లె కూడా లేకపోతుంది. ఫస్ట్ ఆమె తల్లిలే. అన్నయ్య కూర్చున్నాడు చూడు మంచిగా. అన్నయ్య మంచిగా కూర్చుండవు. నువ్వు పైకెక్కు. అన్నం కింద పోతుంది. చిలే బలిపోయినట్టు. బలిపోయింది కదా నిన్న నైటు. బల్లి బలిపోయింది. లే, ఏం కాదులే. ఎక్కు, పైకెక్కు. తిను తల్లి, ఇంకా తిను. కింద పడుతూ మంచిగా రా. మధ్యలో కూర్చో. ఓకే, వెరీ గుడ్. అట్లా కూర్చోవాలి తల్లిగా. ఇప్పుడు తిను. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అండి.
ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తే నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఏమైంది మళ్ళా? తాగుతావా? నేను తెస్తా ఉండు గ్లాస్లో. మా చిన్న తల్లి తిన్నాక నేను మా చెర్రిగాడు కూడా తింటున్నాం. కర్రీ ఏం చేయలేదని చెప్పింది. ప్లేట్లోనేమో మునక్కాయలు కనిపిస్తున్నాయి అనుకుంటారు కదా, లేదండి ఇది ముందు రోజు పెట్టిన మునక్కాయ పచ్చడి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు కూడా ఈ మునక్కాయ పచ్చడి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, ఎట్లా చేయాలో చెప్తా. అది తినాలి. బాగుందా? ఇంక ఇప్పుడైతే చిన్న ఫంక్షన్ ఉంటే అక్కడికి పోతున్నాం. ఎవరిది అంటే మా ఓనర్ అంకుల్ వాళ్ళ పాపది ఎంగేజ్మెంట్ ఉంటే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసారనమాట. సో అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 10:15, 10:20 అట్లా అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 to 15 minutes అట్లా పడుతుంది అంతే. అండ్ ఇంకొకటండి, వీడియో చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు మా పాపకు సంబంధించిన క్లిప్స్ ఎక్కువగా పెడుతున్నాను, కానీ మీకు చూస్తుంటే ఏమనిపిస్తుందో ఎట్లుంటుందో తెలియదు, కానీ మాకైతే మా బిడ్డకు సంబంధించిన ప్రతి మూమెంట్ అట్లా మెమొరబుల్గా ఉండిపోవాలని అనిపిస్తుంది. సో ఎంత లెంత్ ఉన్నా కట్ చేయకుండా పోస్ట్ చేస్తాను అనమాట. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు, లేకపోతే స్కిప్ చేస్తారు కదా. ఇంత నైట్లో ఏం ఎంగేజ్మెంట్ అనుకుంటున్నా, అట్లా అనుకోకండి. ఇంకా వాళ్ళ పేరు మీద అయితే ముహూర్తం 10:30కే వచ్చిందంట. ఇంకా స్టార్ట్ అయిన 10 minutesకే ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చినాము. ఇది బాచుపల్లి నుండి నిజాంపేట పోయే దారిలో ఉండే SVM గ్రాండ్ హోటల్ అనమాట. మంచుకోవచ్చు. ఎవరు బాగుందా? కొంచెం కింద పోతుంది. వెరీ గుడ్ తల్లి. ఇప్పుడు టైం 11 PM అవుతుంది. మా చిన్నతలకైతే ఇంకా నిద్ర రావట్లే. అవునులేండి, ఇంకెంత లైటింగ్ చుట్టుపక్కల ఇంతమంది ఉంటే ఏ పిల్లలకైనా నిద్ర ఎట్లా వస్తుంది. మేము 8:30కే ఇంటి దగ్గర తిన్నాము. చిన్నతల్లికి కూడా తినిపించిన, కానీ ఏదైనా తినిపిద్దామని చూస్తే అక్కడ ఐస్ క్రీము ఇంకా ఈ గులాబ్ జామ్ ఉందన్నమాట. సరే గులాబ్ జామ్ టేస్ట్ చేద్దామని తీసుకొచ్చి తినిపించిన. ఇంక ఎంగేజ్మెంట్ అయిన తర్వాత డిన్నర్ స్టార్ట్ అయింది. మళ్ళీ లైట్గా తిని కొంచెంసేపు అట్లా కూర్చున్నాం. పిల్లకలు దొంగ రింగ్స్ మార్చుకోవడం అయితే అయిపోయింది. రింగ్స్ మార్చుకున్న తర్వాత వాళ్ళకి స్టేజ్ మీద కొంచెం పని ఉంటుంది కాబట్టి వాళ్ళు స్టేజ్ ఎక్కేంత వరకు వెయిట్ చేసి లేట్ నైట్ అయ్యిందని ఇంటికి రిటర్న్ అయినాం. ఏది బాధ? ఫ్లైంగ్ చదువు బోర్డర్ పోతున్నారు.
దిస్ ఈజ్ టుడే వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్పై ఒక లుక్ వేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.